భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. హీ షోస్ హిస్ కవర్నెంట్ విత్ దెమ్. ఈ మాట తెలిసిన వెంటనే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవిరి. ఇది తెలుసుకున్న వెంటనే, ఇంత నిబంధనలో నన్ను ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే, అప్పుడు వెంటనే ఇస్సాకు తన కుటుంబంతో పాటు కలిసి అక్కడ ఏం కట్టాడు? బలిపీఠాన్ని నిర్మించాడు. ఇట్స్ అన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఏమని ఆరాధన? కుటుంబం అందరినీ పిలిచి, దేవుడు మన కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమించడమే కాదు, మనతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రభావం ఏంటంటే, ఎన్నడూ చెరిగిపోని ఆ వాగ్దాన నెరవేర్పులో మనల్ని నూరంతలు ఇతరుల కంటే మనల్ని ఏం చేశాడు? శ్రేష్ఠులుగా దేవుడు ఆశీర్వదించాడు. వీఆర్ హైలీ ఫేవర్డ్ అండ్ వీఆర్ హైలీ బ్లెస్డ్. ఎఫెసీ 1:3 రాస్తుంది, క్రీస్తు యేసు ప్రభువారిలో మనల్ని ఉన్నతమైన ప్రతి స్థలములో ప్రతి ఆశీర్వాదమును మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. మరోసారి చదువుదానండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నిజంగా చెప్పగలవా నీ కుటుంబంతో కలిసి? అసలు బలిపీఠం అనుభవం ఉందా మన ఇంట్లో? ఇస్సాకు బలిపీఠం ఇంట్లో కడితే ఇంట్లో కుటుంబం అందరూ కూడా బలిపీఠం చుట్టూ చేరి ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం నిబంధన ఏంటంటే, వీఆర్ హైలీ ఫేవర్డ్ అండ్ వీఆర్ హైలీ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ అ కవర్నెంట్ బాండ్ దట్ వీ హ్యావ్. దేవునితో మనకున్న నిబంధన వాగ్దానాన్ని బట్టి మన కుటుంబం అత్యధికంగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇలా చెప్పగలవా? ఎంత బాగుంటుంది కదా అలా చెప్తే. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, కుటుంబంతో తాను సాక్ష్యం ఇస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. చివరికి శత్రువులు వచ్చి అంటున్నారు, యు ఆర్ హైలీ